ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని కుల సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. గోదావరి బ్రిడ్జి ఒడ్డున ప్రారంభమైన మినీ సమ్మక్క సారలమ్మ జాతర. భక్తులు తరలివచ్చి తల్లుల దీవెనలు పొందాలన్న ఆర్జీవన్ లలిత్ కుమార్. రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్లో గలం విప్పిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ను జయప్రదం చేయండి. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాస్వామ్యత పాలన కోసం ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపు. ఏటీసీ సెంటర్ నిర్మాణాన్ని మార్చి 1 నాటికి పూర్తి చేయాలి. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశాలు. ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. చికెన్ ప్రియులకు హెచ్చరిక. కొన్ని రోజుల పాటు చికెన్కు దూరంగా ఉండడం మంచిదంటున్న తెలంగాణ ప్రభుత్వం.